కర్నూలు జిల్లా అంటేనే కక్ష కార్పణ్యాలకు కేరఫ్గా సినిమా వాళ్ళు మార్చేశారు. అయితే సీమ ప్రజల్లో భక్తి పారవస్యం కూడా ఉందని చాటి చెప్పడానికి వీరభద్ర స్వామి ఆలయంలో ఉగాది పండుగ మరుసటి రోజు జరిగే పిడకల సమరం ఓ చక్కటి ఉదాహరణ. ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఈ వింత ఆచారం అనాదిగా వస్తుంది. వీరభద్ర స్వామి భద్రకాళి ప్రేమ విషయమై తలెత్తిన చిన్నపాటి ఘర్షణ నేపథ్యంలో ఆనాటి నుండి చుట్టూ పక్కల ఉండే పుపాలదొడ్డి, వెంగళాయదొడ్డి, చెన్నంపల్లి, కలపరి, పుటకలమర్రి, కారుమంచి తదితర గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడకలతో కొట్టుకోవడం ఒక ఆచారం. ఈ వింత ఆచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. కర్నూలు అంటేనే కక్ష కార్పణ్యాలకు కేర్ ఆఫ్గా మార్చారు. అయితే ఇక్కడ ఈ కరువు సీమలో కర్నూలులో విచిత్రమైన ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి. భక్తికి నిలయంగా ఉందని మనం ప్రపంచానికి తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే సినిమా వాళ్ళు వారి సినిమా సక్సెస్ కోసము కర్నూలును ఫ్యాక్షన్గా చిత్రీకరించారు. అయితే విచిత్రమైన ఆచార సంప్రదాయాలు, ప్రత్యేకించి ఉగాది పర్వదినాన్న ఏదైతే కైరుపుల గ్రామంలో, ఆస్పర్ మండలం కైరుపుల గ్రామంలో వీరభద్రస్వామి ఆలయంలో ఈరోజు సాయంత్రం పిడకల సమరం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. చూసే వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపించినా లేదా పెద్ద సమరంగా మారినా కూడా ఇక్కడ కేవలం భక్తి పారవస్యంతోనే జనాలు గ్రూపులుగా ఏర్పడి కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఏదైతే వీరభద్రస్వామి భద్రకాళి ప్రేమ వివాహమై జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్తో ఈ పిడకల సమరము ఆనవాయితీగా గత దశాబ్ద కాలంగా వస్తూ ఉంది. ప్రస్తుతం మనమైతే కైరుపుల గ్రామంలో ఉన్నాం. మనం విజువల్స్లో గమనించినట్లయితే ఏదైతే అంటే ఆయా గ్రామాలు సుమారు 16 గ్రామాల ప్రజలు ఈ పిడకలని ఇలా కుప్పలు పోసి అంటే ఈరోజు ఈవినింగ్ ఏదైతే 5 గంటలకు ఈ సమరం జరుగుతుందో అందుకు సిద్ధం ఉంచారు. అంటే ఈ పిడకల ద్వారా అంటే రెండు వర్గాలుగా ఏర్పడి ఏదైతే భద్రకాళి వర్గం ఒకవైపు, వీరభద్రస్వామి వర్గం మరోవైపు, ఇలా రెండు వర్గాలుగా ఏర్పడి ఈ పిడకలతో వీరు కొట్టుకోవడానికి సాయంత్రం సన్నద్ధంగా ఉంటారు. అంటే గతంలో అంటే ఏదైతే వాళ్ళు దేవానుదేవతల కాలంలో రాళ్లతో కొట్టుకునే వాళ్ళని ఒక ఆనవాయితీ ఉంది. అయితే ప్రస్తుతం అంటే రాళ్ళు లేకుండా కేవలం పిడకలతో ఈ సమరం జరుగుతూ ఉంది. మరి ఆయా గ్రామాల ప్రజలు అంటే భారీ ఎత్తున అంటే చుట్టుముట్ట సుమారు 16 పల్లెల ప్రజలైతే ఈ ఉత్సవాన్ని లేదా ఈ సమరాన్ని తిలకించడానికి భారీగా తరలి వస్తారు. ప్రధానంగా గ్రామంలో జరిగే ఏదైతే అంటే భద్రకాళిని వీరభద్రస్వామి ప్రేమించాడు. అంటే ప్రేమించి కొంతకాలం ఆలస్యం కావడము లేదా జాప్యం చేయడం మూలంగా ఎక్కడ వంచన గురి చేస్తాడనే ఒక దీనితో అంటే భద్రకాళి అనుచరులు వీరభద్రస్వామిని అంటే పిడకలతో కొట్టడానికి ఒక ప్లాన్ అయితే చేసుకున్న నేపథ్యంలో ఈ పిడకల సమరం ప్రారంభమైనట్లు తెలుస్తుంది. అదే క్రమంలో వీరభద్రస్వామి అనుచరులు కూడా అంటే ఇక్కడ పిడకలు సిద్ధం చేసి ఎదురుదాడి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి పిడకలు చేసి అంటే భక్తులు చాలామంది అంటే ఎడ్ల బండలో లేదా ట్రాక్టర్ల ద్వారా ఈ పిడకలు తెచ్చి ఇక్కడ కుప్పేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పిడకలతోనే ఈ సమరం జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే అంటే ఈవినింగ్ జరిగే ఈ సమరానికి అంటే ఈ సమరం యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ వీరభద్రస్వామి యొక్క విశిష్టత ఏంటి అంటే కొంతమంది స్థానికులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్దయినా, ఈ పిడకల సమరం గత కొంతకాలంగా వస్తూ ఉంది. ఏం మహిమ? కొట్టినా కూడా దెబ్బలైనా కూడా ఆధారం రాసినా లేదా విభూతి రాసినా నయమవుతుంది అంటున్నారు. ఏం మహిమ? దెబ్బలు తగిలిన కొట్టుకున్నా కూడా ఈ ఊతి దెబ్బలు ఏం తగిలినా కూడా దీన్ని తుడుచుకుంటే పోతాం అంతే. ఈ దెబ్బలు కొట్టుకుంటే కూడా రెండు వర్గాలకి పోతాయి. ఇప్పుడు అక్కడ 3 కులాల ఆయమ్మ పక్కన కాళ్ళ కదేవి ఇక్కడ వీరభద్ర స్వామి కల్లా ఎన్నికని కనీసం ఒక 20 పల్లెలు ఇక్కడ చుట్టుపల్లెలు వచ్చి ఇక్కడ రెండు వర్గాలు ఏర్పడి ఆడతారు. ఉండదు ఒకరికొకరు కొట్టుకున్నా ఎంత దెబ్బలు తగిలినా కూడా మందులు గిందులు ఏమి చూపించుకునేది లేదు. ఇదే బూడిదే తుడుచుకుంటే అదే మానిపోతుంది. ఈ పిడకల సమరం చూస్తూ ఉన్నారు మీరు. అంటే ఎవరైనా ఆ గ్రామస్తులు ఈ గ్రామస్తులు గొడవ పడతారా? ఎవరు పడరు సార్, గొడవ పడరు సార్. బాగా సంతోషంగా ఆడి ఎవరు ఊర్లకు వాళ్ళకి సాయంత్రం అందరూ పోతారు మరసంగా. ఇప్పుడు ఎంత మీ వయసు ఎంత? 73 సార్. సమరం పిడకల సమరం కొట్టుకున్నారా సార్? మేము దాంట్లో కూడా ఉంటాము. అన్ని బాగా ఏం కాదు. ఏమి వీరభద్రస్వామి కథ ఏమి? వీరభద్రస్వామి కాళిక దేవదే ఇది సమరం అంతా. ఎప్పటికీ ఈ చుట్టుముట్టు పల్లెలు ఈ నుగ్గులు ఒక ట్రాక్టర్ ఒక కూరికి ఒక ట్రాక్టర్ పోయి తెచ్చి చేస్తారు. మీరు యూత్ ఉన్నారు అంటే వీళ్ళు పెద్దలతో చూసి అనుభవం ఉంది. మీరు కూడా అంటే మీకు తెలిసి సార్ మేము పాల్గొనడం బట్టి ఒక 7 ఏళ్ళ నుంచి ఉంది. ఇది 16వ శతాబ్దం నుంచి పిడకల సమరం జరుగుతూనే ఉంది.
కాళికాదేవికి వీరభద్ర స్వామికి ప్రేమ వివాహంతో ఈ నుగ్గుల సమరం అనేది స్టార్ట్ అయింది. ఆమె కంసల ఈమె వీరభద్ర స్వామి వచ్చేసి వీరశైలింగాయత్రి. ఆయన చేయి పట్టుకున్నాడని చెప్పి ఆమె మా ఊర్లోకి రా, నేను మా వాళ్ళతో పెండతో కొట్టిస్తా అని చెప్పి వాగ్దానం చేసి ఆయన భయపడి చెన్నంపల్లి స్వామి, పుప్పలదొడ్డి స్వామి ఇక్కడ కావిలు ఉంటే ఆయన మధ్యలో వెళ్ళిపోవడానికి, నన్ను కొట్టకూడదని చెప్పి వాళ్ళ బలగాన్ని తెచ్చుకొని ఆ రూపంలో ఇప్పుడు 2 వర్గాలుగా విడిపోయి ఈ నుగ్గులాటకు నాంది ఎక్కడి నుంచి. కర్నూలు జిల్లా కైరుప్పులలో ఈరోజు ఈవినింగ్ జరిగే పిడకల సమరానికైతే ఇది కేవలం ఆచార సాంప్రదాయ ప్రకారం వచ్చింది. కక్ష కార్పణ్యాలు అయితే కాదు. కేవలం అంటే వీరభద్రస్వామి భద్రకాళి వివాహం సందర్భంగా ఈ పిడకల సమరం అనంతరము వాళ్ళకి వివాహం కూడా చేయడం జరుగుతుంది. ఆ వివాహం తరపున అయ్యాక గ్రామస్తులంతా కలిసిపోతారు. ఎవరి మీద కక్షలు అయితే పెట్టుకోరని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసురాజ్, కైరుప్పుల నుండి.